హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయేది బోటి ఫ్రై. ఇక్కడ నేను కేజీ బోటి తీసుకున్నాను. కేజీ బోటీలో అరకిలో ఫ్రైకి తీసుకున్న, మిగతాది బోటి పులుసుకి సైడ్కి పెట్టేసుకున్నాను. ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు బోటి ఉడకబెట్టాలి. ఉడికిన తర్వాత కడాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్, ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు లవంగాలు, యాలకులు, బగారాకు వేసుకోవాలి. 3 మిర్చీలు వేసుకోవాలి. ఇక ఆనియన్స్, కలుపుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బోటి వేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నేను కొంచెం షార్ట్గా ఉండడానికి నేను మొత్తం తీయలేకపోయినాను. సో నేను కలుపుకుంటూ ఉండాలండి. ఇది బోట్ అనేది క్యాప్ క్లోజ్ చేసి పెట్టుకోవాలి, లేకుంటే చిట్పట్ అంటే అనేసి ఎగిరినట్టు అవుతాయి అనేసి క్యాప్ క్లోజ్ చేసి పెడుతుంది. ఇక జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. పసుపు వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. ఇక్కడ 2.5 స్పూన్స్ కారం తీసుకున్నాను. కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి లైట్గా, ఎందుకంటే కారం ఉడకడానికి. కానీ ఇక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది. సో నేను లైట్గా వాటర్ పోసినట్టు చూపించినాను. కొత్తిమీర వేసుకోవాలి. ఇది నేను వేసుకున్న మసాలా ఏంటంటే ధనియాల పొడి ఉన్న గరం మసాలా 2 కలుపుకొని వేసుకున్నాను. అంతే అండి, బోటి ఫ్రై రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని క్యాప్ క్లోజ్ చేసుకోవాలి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ సల్లా వ్లాగ్స్ ఛానల్. థ్యాంక్ యూ.